Dear people of God, greetings to you all in the matchless name of our Lord and Savior Jesus Christ. I am happy to be back to you to meditate on the topic waiting upon the Holy Spirit. పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట అనే అంశాన్ని గురించి ధ్యానం చేస్తాం, ప్రార్థన చేస్తాం. మా దేవ వాక్య ధ్యానంలో నీ కృప మాకు చెప్పి నీవే మా అందరితో మాట్లాడమని యేసునామమున వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ అంశము సూన్ ఆఫ్టర్ ది అజెన్షన్ ఆఫ్ ద లార్డ్, దిస్ టాపిక్ ఈస్ సూటబుల్ టు బి మెడిటేటెడ్. ఏమి ఈ అంశము? పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుట, పరిశుద్ధాత్మ దేవుని సమర్థత ఏమి? అది మనం ఒకసారి ఆలోచన చేస్తే, దేవుని ఎప్పుడు పరిశుద్ధాత్మను వీ కెనాట్ సపరేట్. దేవుడు, ఆ తర్వాత క్రీస్తు ప్రభుల వారు, ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు, త్రిత్వమై ఉన్న దేవుడు. మనము త్రిత్వ ద్వారాన ఈ అంశం ధ్యానాలు చేస్తాం. కానీ ఇప్పుడు హోలీ స్పిరిట్ ఈజ్ నాట్ సపరేట్ ఫ్రమ్ గాడ్. ఆయన సమర్థత ఏమి? ఇశ్రాయేళ్లకు ఆయన సమర్థతను గురించి ప్రకటిస్తా యెషయా ప్రవక్త తన గ్రంథమందు ప్రవచనాలయందు రాస్తూ, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 25వ వచనంలో ఆయన ఏమంటాడంటే, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు అని పరిశుద్ధాత్ముడు అడుగుచున్నాడు. ద లార్డ్ ఈజ్ హోలీ అండ్ దట్ హోలీ గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ, మీరు నన్ను ఎవనితో సమానం చేయగలరు? అది అసాధ్యం. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ హోలీ. ఆ పరిశుద్ధాత్మ దేవుని ఆత్మ మన మధ్యలో ఉండబోతోంది. చూసి యేసుక్రీస్తు ప్రభుల వారు వాగ్దానం చేసిన ఆ ఆత్మను గురించిన సమర్థత, ద స్ట్రెంగ్త్ ఆఫ్ దిస్ హోలీ స్పిరిట్ ఈజ్ బీయింగ్ ఎక్స్ప్లెయిన్డ్ హియర్. ఏం చెప్తున్నాడు ఆయన అంటే, ఎవ్వరిని కూడా ఆ పరిశుద్ధునితో సమానుడని మనం పోల్చలేము. అసలు ఆ అర్హత ఎవ్వరికి లేదు. 26వ వచనంలో, నీ కన్నులు పైకెత్తి చూడుడి, వీటిని అతడు సృజించెను, వీటి లెక్క చొప్పున వీటి సమూహములను బయలుదేరజేసి వీటన్నిటికీ నీ పేర్లు పెట్టి పిలుచువాడే కదా. అర్థమేమి? ఇట్లా పైకెత్తి చూడండి మీ కన్నులు. అంత సువిశాల ఆకాశాన్ని, శూన్యాన్ని, అందలి సూర్యచంద్ర నక్షత్రాదులను సృజించిన ఘనుడు, గొప్పవాడు ఆయన. వాటికి పేర్లు పెట్టి పిలిచగలిగిన గొప్ప ఘనుడు ఆయన. మన ఇంట్లో 10-15 మంది ఉంటే మనకు వాళ్ళ పేర్లు జ్ఞాపకానికి ఉండవు. చాలాసార్లు మనకు ఎంతోమంది ఫ్రెండ్స్ ఉంటారు, వాళ్ళ పేర్లు, చాలామంది పేర్లు జ్ఞాపకాలకు ఉండవు. మనకు ఒక స్కూల్లో 15-20 మంది పిల్లలు ఉంటే టీచర్కు ఒక 2-3 స్టూడెంట్ల పేర్లు జ్ఞాపకానికి ఉండవు. అంత సువిశాల ఆకాశంలో అన్ని సూర్యచంద్ర నక్షత్రాలను వాటన్నిటికీ పేర్లు పెట్టి వాటిని పేర్లతో పిలవగలిగిన సమర్థుడు ఆయన. దట్ కైండ్ ఆఫ్ అ జీనియస్ ఈజ్. ఆయనకు సాటి ఈ ఫలానవాడు అని చెప్పుటకు నరమాత్రుడు ఎవ్వడు లేడు. అట్లాంటి పరిశుద్ధ దేవుణ్ణి ఏం చేయాలనుకుంటున్నారు? మీరు చీట్ చేయాలనుకుంటున్నారా? ఆయన గురించి ఏం మాట్లాడాలనుకుంటున్నారు? పోనీ ఆయన మమ్మల్ని చూడడానికి అనుకుంటున్నారా? ఇశ్రాయేలుతో మాట్లాడుతున్నాడు ఆయన. యాకోబు 27వ వచనంలో, నా మార్గము యెహోవాకు మరుగై ఉన్నది, నా న్యాయము నా దేవుని దృష్టికి కనబడలేదు అని నీవేలా అనుకొనుచున్నావు ఇశ్రాయేలు? నీవేలా ఇలాగ చెప్పుచున్నావు? నీకు తెలియదా? నీవు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిల్లడు, అలయడు. ఆయన ఆజ్ఞలను శోధించుట అసాధ్యము, ఆయన జ్ఞానం శోధించుట అసాధ్యం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులను బలపరచువాడు ఆయనే. బాలుర సొమ్మసిల్లొచ్చు, యవనస్తులు తొట్టిల్లొచ్చు, కానీ యెహోవా కోసం ఎదురు చూసేవాడు నూతన బలాన్ని పొందుతాడు. అండ్ దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్. ఇది పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలం, సమర్థత ఇది. కనుక ప్రియమైనటువంటి వారులారా, వీ షుడ్ నో ద స్ట్రెంగ్త్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ హూ ఈస్ ప్రామిస్డ్ టు ఆల్ ఆఫ్ అస్ బై జీసస్ క్రైస్ట్. అట్లాంటి పరిశుద్ధాత్మ దేవుని కోసం ఎదురు చూడాలి మనము. చూసి అదే ఇదిన మన అంశం, పరిశుద్ధాత్మని కొరకు కనిపెట్టుకొని ఉండుట. అంత సమర్థత గల పరిశుద్ధాత్మ దేవుని గురించి కనిపెట్టి ఉండమని కనిపెట్టుతూ ఉన్నారు శిష్యులు. మనము అపోస్తలుల కార్యముల గ్రంథంలో మనము చూస్తే, అంతకుముందే యేసుక్రీస్తు ప్రభువు వారు చెప్తున్నాడు పరిశుద్ధ లూకా సువార్త 24వ అధ్యాయంలో, ఆయన ఆరోహణం అయితూ
శిష్యులకు ఆయన చెప్పినటువంటి సంగతులు మనం చూస్తే పరిశుద్ధ లూకాసు వార్త 24వ అధ్యాయం 44వ వచనంలో మనం అక్కడ గమనిస్తే, మోషే ధర్మశాస్త్రములోను ప్రవక్తల గ్రంథములలోను కీర్తనలలోను నన్ను గురించి వ్రాయబడినవన్నీ నెరవేరవలనని నేను మీ యొద్ద ఉండినప్పుడు మీతో చెప్పిన మాటలు నెరవేరినవని వారితో అనెను. అప్పుడు వారు లేఖనంలో గ్రహించినట్లుగా ఆయన వారి మనస్సును తెరిచి, క్రీస్తు శ్రమపడి 3వ దినమున మృతుల నుండి లేచుననియు యెరూషలేం మొదలుకొని సమస్త జనములలో ఆయన పేరిట మారు మనస్సు పాపక్షమాపణయు ప్రకటింపబడుననియు వ్రాయబడినది. ఈ సంగతులకు మీరే సాక్షులు. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ యొద్దకు పంపుచున్నాను. మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణములో నిలిచి ఉండండి. జీసస్ క్రైస్ట్ ఈజ్ ప్రామిసింగ్ ద హోలీ స్పిరిట్ దట్ ఈస్ ప్రామిస్డ్ బై గాడ్ ద ఫాదర్. తండ్రి మీకు పంపుతానని అనుగ్రహిస్తానని వాగ్దానం చేసిన ఆ శక్తిని మీరు పొందు వరకు పట్టణంలోనే ఉండండి అని, యెరూషలేములోనే మీరు వేచి ఉండండి అని యేసుక్రీస్తు ప్రభుల వారు శిష్యులకు హీ ఈజ్ గైడింగ్ ద డిసైపుల్స్. ప్రవక్తలు చెప్పినవి, కీర్తనలలో రాయబడినవి అన్నీ నెరవేరినాయి. మీరు ఇంకా నమ్ముట కొరకే నేను ఈ శ్రమపడిన తర్వాత మీ మధ్యనే ఉండినాను. గొప్ప సూచక కార్యాలు, క్రియలు మీరు చూసినారు. ఇప్పుడు తండ్రి మీకు అనుగ్రహించబోయే శక్తిని మీరు పైనుండి పొందు వరకు యెరూషలేములోనే కనిపెట్టి ఉండండి అని హీ ఈజ్ సజెస్టింగ్ ద డిసైపుల్స్, హీ ఈజ్ గైడింగ్ ద డిసైపుల్స్ టు స్టే బ్యాక్ ఇన్ జెరూసలేం, నాట్ టు బి డిస్పర్స్డ్, ఇన్ ఆర్డర్ టు రిసీవ్ the strength which is known to be the Holy Spirit from the above. You see, దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు వాగ్దానం చేసిన శక్తి, పరిశుద్ధాత్మ అనేది శక్తి వారు పొందినంత వరకు యెరూషలేములోనే నిలిచి ఉండమని కరాఖండిగా క్రీస్తు ప్రభుల వారికి తెలియజేశారు. ఆ మాటను అనుసరించే ఈ శిష్యులందరూ కూడా ఏం చేస్తున్నారు? అపోస్తల కార్యముల గ్రంథం 1వ అధ్యాయము 1వ వచనంలో నుండి మనం చూస్తే ఆయన ఏమంటున్నాడనంటే 3వ వచనంలో, ఆయన పడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు దేవుని రాజ్య విషయములను గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవుడుగా కనపరుచుకున్నాడు. మనము ముందంతా ధ్యానం చేస్తూనే ఉన్నాం. తనను తాను సజీవుడుగా వారికి కనపరుచుకోవటం కోసమని యేసుక్రీస్తు ప్రభుల వారు 40 రోజులు ఆయన శ్రమపడిన తర్వాత, అంటే ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 రోజులు ఆయన వారితోనే ఉన్నాడు. ఇంకా ఏమంటున్నాడు అని అంటే, ఆయన వారిని కలుసుకొని ఇలాగ ఆజ్ఞాపించను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చను కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందుదురా. నేను యేసుక్రీస్తు జీసస్ ఇస్ ప్రామిసింగ్ ద బ్యాప్టిజం ఆఫ్ హోలీ స్పిరిట్ టు హిస్ డిసైపుల్స్. యోహాను నీళ్లతో బాప్తిస్మం ఇచ్చినాడు, అయితే ఇంకొన్ని రోజులలో మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం పొందుతారని శిష్యులకు ఆయన బోధించి ఆ తర్వాత ఆయన ఆరోహణుడు అయిపోయినాడు. మనం చూస్తే ఆరోహణుడు కాబట్టి వారు కూడి ఉన్నప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇశ్రాయేళ్లకు రాజ్యమును మరలా అనుగ్రహించదవా అని ఆయనను అడుగగా, శిష్యుల యొక్క అమాయకత్వమో లేదో ఇంకా నమ్మనితనమో ఏమిటిదో, వీ డు నాట్ నో దిస్. వాళ్ళు ఇంకా ఏమంటున్నారు, ఇశ్రాయేళ్లకు రాజ్యం పాలన ఇస్తావా? దేవుని రాజ్యము, క్రీస్తు ప్రభుల రాజ్యం ఇహలోక సంబంధమైనది కాదని శిష్యులు ఇంకా గ్రహించినట్టు లేరు. చూసి ఇప్పుడన్నా రాజ్యపాలన ఇస్తావా, ఇంకా పరిపాలన చేసుకోవచ్చునా? ఇట్ ఈస్ నాట్ దట్ కైండ్. ఇంకా ఏమంటున్నారు యేసుస్వామి ఆ మాటకి ఏమంటారు, కాలములు సమయములు అన్ని తండ్రి స్వాధీనములో ఉన్నాయి, వాటిని తెలుసుకుంటకు మీ పని కాదు, దట్స్ నాట్ యువర్ జాబ్. ఇంకేమంటున్నాడు, అయినను పరిశుద్ధాత్మ మీ యొద్దకు వచ్చినప్పుడు మీరు శక్తి పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందంతటా భూదిగంతముల వరకు నాకు సాక్షులైందిరని వారితో చెప్పాను. ఈ మాటలు చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయను. అప్పుడు వారి కనులకు
కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెళ్ళుచుండగా వారు ఆకాశము వైపు తేరి చూచుచుండిరి. ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకున్న ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి వెళ్ళుచున్నాడో అదే రీతిగా ఆయన తిరిగి వచ్చుట, వచ్చునని వారితో చెప్పాను. తిరిగి వచ్చుట మీరు చూస్తారు. తిరిగి వస్తాడని ఆ ఇద్దరు మనుషులు ఇవన్నీ బిఫోర్ హిజ్ అసెన్షన్ జీసస్ క్రైస్ట్ ఈజ్ ప్రామిసింగ్ ద హోలీ స్పిరిట్ టు ద డిసైపుల్స్. వారికి ఈ పరిశుద్ధాత్మను గురించిన ఒక గొప్ప వాగ్దానం ఇచ్చి, రాజ్యపాలన గురించిన సంగతులు మీకు అక్కర్లేదైతే పరిశుద్ధాత్మ దేవుడు మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు శక్తి పొంది సువార్తను ప్రకటించండి, బూదిగంతములకు సువార్త ప్రకటించండి అని వాళ్లకు చెప్పి వాళ్ళందరినీ ఆశీర్వదించి వారు చూచుచూ ఉండగా ఆకాశ మండలమునకు ఆరోహణుడు హీ వాజ్ అసెండెడ్ టు ద హెవెన్స్. ఆకాశ మండలానికి ఆయన కొని ఒక మేఘం ఆయనను కమ్మేసింది, మేఘం ఆయనను పైకి తీసుకొని పోయింది. వారు చూచుచూ ఉండగానే తెల్లని వస్త్రం ధరించుకుని ఇద్దరు వచ్చి వారి మధ్య నిలిచి, మీరెందుకు ఇక్కడ వెతుకుతున్నారే స్వామిని, పొండి. మీరు ఇప్పుడు ఆయన పైకి ఆరోహణుడు ఎట్లా అవ్వడం చూస్తున్నారో అట్లనే ఆయన తిరిగి రావడాన్ని కూడా మీరు చూస్తారని శిష్యులను చెప్పి వారు అక్కడ నుండి బయలుదేరిపోయి యెరూషలేములో ఉండి యేసుక్రీస్తు ప్రభుల వారు వాగ్దానం చేసిన పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుచూ ఉండినారు. మరి పెంతెకొస్తు పండగ దినాన పరిశుద్ధాత్మ దేవుని ఆగమనాన్ని గురించిన సంగతులు మనం తెలుసుకుంటాం. నాడు వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవుని కోసం కనిపెట్టి పొంది దీవెన అనుభవించినారు. నేడు మనం కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుని మన జీవితాల్లోనికి, మన కుటుంబాల్లోనికి, మన సంఘాల్లోనికి ఆహ్వానించి ఆయన రాక వలనైన దీవెనలు మనం పొందుటకు పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడు సదాకాలం మనల్ని అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాం. మా దేవ, వాక్యం కొరకు స్తోత్రం. మీరైన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వారికి కావాల్సిన మెండైన మీ మేలు దయచేయండి. అనారోగ్యంతో ఉన్నవారిని మీ గాయపడిన హస్తాలతో ముట్టి పూర్ణ స్వస్థతనియండి. దీర్ఘకాలిక జబ్బుల చేత పీడింపబడే బిడ్డలకు స్వస్థత దయచేయండి. మరొకసారి మేము వాక్యం ధ్యానించరకు నీ కాపుదలు నీవే మాకిమ్మని యేసునామమున వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. త్రీక దేవుని ఇప్పుడు సదాకాలం మీకు తోడుగుండుగాక. ఆమేన్.